ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకైతే ఒక మంచి యాప్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మీరు వీడియోస్ అనేటువంటి కంప్లీట్ ఫ్రీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ యాప్ తయారు చేసింది ఎవరంటే మన గూగుల్ కంపెనీ అన్నమాట. గూగుల్ మామ్ అయితే ఈ యొక్క యాప్ని తయారు చేయడం జరిగింది. ఇందులో మనకి కైన్ మాస్టర్ ఇటువంటి యాప్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ కూడా ఈ యొక్క యాప్లో అయితే ఉన్నాయి. ఇందులో మనం ఎడిటింగ్ చేసుకున్నా సరే వాటర్ మార్క్స్ కానీ ఏమీ కూడా పడవన్నమాట, కంప్లీట్ ఫ్రీ. సో నేను మీకు ఈ వీడియోలో ఈ యాప్కి సంబంధించి కంప్లీట్ రివ్యూ అనేటువంటిది అందిస్తున్నాను. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో సో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యాప్ రివ్యూస్తో పాటుగా అన్బాక్సింగ్ అలాగే హౌ టు ఇంప్రెస్ గర్ల్స్ అన్న వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు గైస్. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ టిక్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ యాప్ నేమ్ వచ్చేవాడు మనకి వైటీ క్రియేట్. ఇది మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. అలాగే నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి యాప్ ఓపెన్ చేయగానే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంది అన్నమాట. మనకి యానిమేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ కింద చూసినట్టయితే మనకి సైన్ ఇన్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. దీని మీద మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీ జీమెయిల్ అకౌంట్ అనేటువంటిది అడుగుతుంది అన్నమాట. సో మీ జీమెయిల్ అకౌంట్కి అయితే యాక్సెస్ అయితే ఇచ్చేయండి. సో యాక్సెస్ ఇవ్వగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. పైన మన ప్రొఫైల్ వచ్చింది, పక్కన మనకి యూట్యూబ్ క్రియేట్ బేటా వెర్షన్ అయితే రావడం జరిగింది అనమాట. సో మనకి సెంటర్లో మన ప్లస్ సింబల్ వచ్చి దాని కింద బ్రైట్ యువర్ ఐడియాస్ టు లైఫ్ అనేది మంచి కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేయగానే మన అయితే కొన్ని పర్మిషన్స్ అనేటువంటిది అడిగింది. ఏంటి ఆ పర్మిషన్స్? మన ఏదైతే మన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ని యాక్సెస్ చేయడం కోసం పర్మిషన్ అయితే అడిగింది. దాన్ని అయితే మీరు అలౌ చేసేయండి. సో అలౌ చేయగానే మన మీడియాలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మీకు ఏదైతే ఎడిటింగ్ చేసుకోవాలో దాని అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇంపోర్ట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో మనకైతే వీడియో ఇంపోర్ట్ అయిపోవడం జరిగింది అనమాట. ఇంపోర్ట్ అవ్వగానే నేను ఏదైతే క్వాలిటీతో తీసాను సేమ్ అదే క్వాలిటీ అయితే నాకు కనిపించడం జరిగింది. ఎక్కడ కూడా క్వాలిటీ అయితే కాంప్రెస్ అయితే అవ్వడం జరగలేదు అనమాట. సో ఫైల్ కూడా కంప్లీట్గా ఉంది, ఎక్కడ కూడా ట్రిమ్ అయితే అవ్వలేదు. సో ఇది మాట దీని యొక్క ఓవర్ లుక్ అనేటువంటిది. దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అలాగే ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అన్నీ కూడా చూపిస్తాను. సో ముందు వచ్చినప్పటికీ మనం దీంట్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేటువంటి డిలీట్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ డిలీట్ చేయాలి. దీనికోసం ఏం చేస్తారంటే దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు కింద చూసినట్టయితే సో మెనీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా మీరు పక్కకి ఇలా జరిపారు అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ అని ఉందన్నమాట. దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు మ్యూట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసి దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అంటే ఇప్పుడు ఏం జరిగింది, మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే వాయిస్ ఉందో ఆ వాయిస్ కంప్లీట్గా డిలీట్ అయితే అయిపోవడం జరిగింది అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనకి ఈ పక్కన ఆడియో క్లీనప్ ఇటువంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైనా సరే వాయిస్ ఓవర్ అనేటువంటిది ఇచ్చుకుంటాం, మళ్ళీ మ్యూజిక్స్ అనేటువంటి యాడ్ చేసుకుంటాం. ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు కింద యారో బటన్ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా ఫీచర్స్ అన్నీ వచ్చినాయి అనమాట. సో సౌండ్స్, సో ఇందులో మనకి డిఫాల్ట్గా సో మెనీ మ్యూజిక్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. లేదు మనం ఏదైనా ఓన్గా మ్యూజిక్ కావాలి అనుకున్నా సరే ఇక్కడ ఎవర్స్ మ్యూజిక్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి మ్యూజిక్ని మన యొక్క గ్యాలరీలో అయితే మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో వచ్చాక మనకి వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్ అంటే ఏంటి? సో మనకి ఏదైతే మనం వాయిస్ ఇచ్చుకుంటాం బ్యాక్గ్రౌండ్లో వీడియోస్కి, అది మన అకౌంట్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. దీనికోసం మీరు మీడియా అయితే అలౌ చేయండి. అలౌ చేయగానే మనకి వాయిస్ ఓవర్ ఉంది. దీని మీద మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ టిక్ ఛానల్. సో ఓకే, ఈ విధంగా మనం వాయిస్ ఓవర్ అనేటువంటిది ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని మీరు దాన్ని అయితే క్లిక్ చేసేయండి. సో ఓకేనా గైస్. సో నెక్స్ట్ వచ్చి మనకి సో మెనీ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓవర్లై అనేటువంటిది ఉంది. ఓవర్లై అంటే మనకి వేరే ఫొటోస్ అన్నీ కూడా మనం లేదా వేరే వీడియోస్ కూడా ఇక్కడ మనం దీని మీద అయితే పెట్టుకునేటువంటి ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చి మనకి టెక్స్ట్ కూడా ఉందన్నమాట. సో దాని తర్వాత స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో మెనీ స్టిక్కర్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. స్టిక్కర్స్, గిఫ్ట్స్, ఎమోజీస్ ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఉండడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి సౌండ్స్, వాయిస్ ఓవర్ చూస్తే మళ్ళీ మనకి క్యాప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకి వీడియో కింద క్యాప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, పక్కన మీకు సీసీఎన్ ఉందా. సో ఆ క్యాప్షన్స్ కూడా మనం ఇక్కడ అయితే యాడ్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే నేను మీకు తెలుగులో చెప్తున్నాను కదా, అదే హిందీ ఆర్ ఇంగ్లీష్లో చూసే వాళ్ళకి కూడా ఆ క్యాప్షన్స్ ద్వారా వాళ్ళకైతే అర్థమవుతుంది. సో మీకు తెలుసు క్యాప్షన్స్ అంటే సో ఇక్కడ అయితే ఇవ్వచ్చు అన్నమాట. సో క్యాన్సిల్ అనేటువంటి చేసేయండి. సో ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ అనేటువంటి ఉంటాయి. నెక్స్ట్ మనం ఏ విధంగా ట్రిమ్ చేయాలి. సో దీనికోసం ఏంటంటే దీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, స్ప్లిట్ అయితే చేసేసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకోవడం వల్ల మధ్యలో కట్ అవుతుంది. అలాగే మనకి ఫిల్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫిల్టర్స్లో మీకు నచ్చినటువంటి ఫిల్టర్ని అయితే మనం ఎక్కువ ఇవ్వచ్చు. అలాగే ఫిల్టర్కి మనం ఒపాసిటీ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. సో దీని మీద మీరు డన్ కొట్టేయండి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎఫెక్ట్స్. సో ఓకే, మీకు ఏదైతే ఎఫెక్ట్ నచ్చిందో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరైతే దీన్ని అయితే యాడ్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అయితే సో ఓకే. సో ఈ విధంగా మనం కావాల్సినటువంటి అన్నీ కూడా యాడ్ అనేది చేసుకోండి. సో ఓకే, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని డన్ అయితే క్లిక్ చేసేయండి గైస్. సో అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి అడ్జస్ట్మెంట్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే బేసిక్ లెవెల్లో కలర్ కరెక్షన్ అనేటువంటిది కూడా మనం ఈ యాప్లోనే చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. సో ఓకేనా. అన్ని రకాల కలర్ కరెక్షన్స్ అలాగే స్కిన్ టోన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేవాడు మనకి స్పీడ్ అనేటువంటిది అనమాట. స్పీడ్ ఓవర్లో ఎందుకంటే మనకి సమ్ టైమ్స్ మనం స్పీడ్ అనేటువంటి పెంచుకోవాలి, సమ్ టైమ్స్ తగ్గించుకోవాలన్నమాట. సో అది ఎక్కడ మనం చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది.
సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి వాల్యూమ్ గురించి చూస్తే అలాగే ఆడియో క్లీనప్ ఓకే, తర్వాత రొటేషన్ కూడా దీంట్లో అయితే ఉండడం జరిగింది, అలాగే రిప్లేస్, అలాగే రీఅరేంజ్మెంట్, డిలీట్, డూప్లికేట్ ఫైల్స్, అంటే డూప్లికేట్ ఫైల్ అంటే ఏంటి, లేయర్స్. సో ఇవన్నీ కూడా దీంట్లో అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే బేసిక్ లెవెల్లో కైన్ మాస్టర్ ఈ యాప్స్లో ఏదైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఈ యాప్లో అయితే ఉండడం జరిగింది అనమాట. ఇది యాప్ గురించి అయితే రివ్యూ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేటువంటిది కూడా చూద్దాం గైస్. ప్రోస్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందుట్లో మనకి ఎంత టైం ఎడిటింగ్ చేసుకున్నా సరే ఆఫ్టర్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నాక వాటర్ మార్క్ అనేది ఏమీ కూడా రావట్లేదు అనమాట. సో మనకి దీనివల్ల చాలా ప్రీమియంగా అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సింపుల్గా ఉంటుంది అన్నమాట యూజ్ చేయడానికి, చాలా కష్టంగా ఏమి ఉండదు, చాలా సింపుల్గా యూజ్ అనేటువంటిది ఉంటుంది. సో ఎవరన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన థర్డ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫుల్ హెచ్డీ వరకు క్వాలిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు ఎంత క్వాలిటీ ఇచ్చినా సరే అంత క్వాలిటీని మనకి తిరిగి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా మన వీడియోని కంప్రెస్ చేయడం కానీ క్వాలిటీని తగ్గించడం కానీ ఏమీ చేయట్లేదు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మన ఇచ్చినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అంత మంచి ఫైల్ వస్తుంది. మీరు ఇంకా స్కామ్లో వీడియో తీసుకొచ్చి ఎడిటింగ్ చేశారా, సో అంత మంచి అవుట్పుట్టే మళ్ళీ తిరిగిస్తుంది తప్ప కొన్ని యాప్స్ లాగైతే కంప్రెస్ చేసేసి వీడియో అనేది తగ్గించడం అనేటువంటిది ఇందులో జరగడం లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ వచ్చినప్పటికి ఏంటంటే మనం ఇన్కేస్ ఎడిటింగ్ అంతా చేసుకున్నాం, బై మిస్టేక్లో మనం ఏదో వర్క్ బిజీలో ఉన్నా సరే మనం వర్క్ అనేటువంటి ఆపేసినా సరే తిరిగి మళ్ళీ అక్కడ నుండే స్టార్ట్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది కూడా మీరు అయితే ఎమర్జెన్సీ టైంలో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఫిఫ్త్ పాయింట్ వచ్చినప్పుడు మనకి ఎక్స్పోర్ట్ టైం కూడా చాలా తక్కువ టైంలో మనకి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో నేనైతే 2 minutes వీడియో ఎక్స్పోర్ట్ పెట్టడం జరిగింది. 2 minutes వీడియో కూడా నాకు జస్ట్ వచ్చినప్పటికి బిలో 1 minute అయితే నాకు తిరిగి ఎక్స్పోర్ట్ అయిపోవడం జరిగింది అనమాట. 1 minute కూడా కాదు, మా అయితే 20 secondsలో నాకు తిరిగి ఎక్స్పోర్ట్ అయితే అయిపోవడం జరిగింది. సో ఇంత బాగుంది అనమాట ఎక్స్పోర్ట్ అనేటువంటిది. నెక్స్ట్ మనకి ఎక్కడ కూడా డిక్రీజ్ అవ్వడం కానీ అలాగే మనకి ప్రాబ్లమ్స్ ఏమీ కానీ ల్యాగ్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేదన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది. గూగుల్ నుండి అయితే మీకు చెప్పక్కర్లేదు కదా. సో చాలా ట్రస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనం కాన్స్ గురించి చూద్దాం. కాన్స్లో మనం ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇందులో మనకి అన్ని యాప్స్లో ఉన్నటువంటి ఒక ఫీచర్ అయితే మిస్ చేయడం జరిగింది. ఏంటో ఫీచర్ అని ఆలోచిస్తున్నారో అదే మనకి గ్రీన్ స్క్రీన్ రిమూవింగ్ అనమాట. సో చాలా యాప్స్లో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో మనకి ఆ ఒక్క ఫీచర్ అయితే మిస్ చేసి పడేశారు. సో ఆ యొక్క ఫీచర్ కూడా ఉండుంటే మిగతా అన్ని యాప్స్ని కూడా ఇదైతే ఖచ్చితంగా బీట్ అయితే చేసేస్తుంది అనమాట. సో దీంతో పాటుగా సెకండ్ కాన్ వచ్చినప్పటికి ఏంటంటే ఇందులో మనకి అన్నీ కూడా బేసిక్ లెవెల్ ఫీచర్స్ అవి వచ్చారు తప్ప హై అండ్ ప్రీమియం లెవెల్ ఎఫెక్ట్స్ కానీ అలాగే టెంప్లెట్స్ కానీ ఇవేమీ కూడా ఇవ్వలేదు. అవి కూడా ఇచ్చుంటే చాలా బాగుండని చెప్పి నా యొక్క అభిప్రాయం అన్నమాట. మీకు కూడా అలాగే అనిపించిందో సో కింద కామెంట్లో ఎస్ అనేది టైప్ చేయండి గైస్. ఇది మాట ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో మనకి బేసిక్గా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్స్ కోసం అలాగే ఇన్స్టాగ్రామ్లో వీడియో ఎడిటింగ్ కోసం మన ఈ యొక్క అప్లికేషన్ అయితే మనం చాలా బాగా యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మాట ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది అన్నమాట. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా మావా, నాకు తెలుసు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతూ ఉంటారు. సో మన ఛానల్లో మీకోసం చాలా మంచి కంటెంట్ అయితే ఎదురు చూస్తుంది. ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఆ కంటెంట్ మొత్తాన్ని చూడండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.